కాళిదాసు గురించి, ఆయన పాడిన శ్యామలాదేవి దండకం గురించి చెప్పుకున్నాం కదా. అయితే కాళిదాసుని అనుగ్రహించిన ఆ కాళికాదేవి మందిరం ఎక్కడ ఉంది? మధ్యప్రదేశ్లోని క్షిప్రా నది ఒడ్డున మహాకాళి ఆలయం ఒకటుంది. అయితే ఇది ఉజ్జయిని నగరంలో ఉన్న సతీదేవి శరీర భాగం నుంచి ఏర్పడిన శక్తిపీఠం కాదు అని కొందరంటే, సతీదేవి పై పెదవులు పడిన 51 శక్తిపీఠాలలో ఈ గఢ్ కాళికా ఆలయం ఒకటి అని, ఇక్కడ అమ్మవారు అవంతిగా, భైరవుడు లంబకారంగా ఉంటాడని, జగద్గురు ఆదిశంకరాచార్య రచించిన 18 మహాశక్తి పీఠాల ప్రస్తావనలో మూలాధారంలో వర్ణించబడిన ఉజ్జయిని మహాకాళి గఢ్ కాళిక ఈవిడే అని కొందరంటారు. ఆ కాలంలో రహస్య సొరంగాల్లో ఎన్నో పురాతనమైన గుళ్ళుండేవని, ఈ గుడి అలాంటిది అని కూడా అంటారు. ఉజ్జయిని జంక్షన్ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆలయంలో ఉన్న ఈ కాళికను గఢ్ కాళిక అంటారు. భర్తృహరి గుహలకు సమీపంలో ఉన్న ఇది ఉజ్జయినిలో సుప్రసిద్ధ దేవాలయం. వాక్శక్తిని కాళిదాసుకు కాళికాదేవి ఇక్కడే ప్రసాదించింది. విద్యార్థులు ముఖ్యంగా సందర్శిస్తారు దీన్ని. అజ్ఞానిగా ఉన్న గొర్రెల కాపరి నాలుకపై బీజాక్షరాలు రాసి కాళిదాసుని చేసిన ఆ కాళికాదేవి ఆ కాళిదాసుతోనే సంస్కృతంలో ఎన్నో గ్రంథాలను రాయించింది. కాళిదాసు బహుశా ఈ ప్రదేశంలో ఎక్కువగా నివసించడం వలనేమో మేఘ సందేశంలో ఈ కాళికాదేవి ఆలయ ఆచారాల గురించి ప్రస్తావించాడని అంటారు. నాద ఆరాధన, సాయంత్రం ఆచారాల సమయంలో కళల నృత్య ప్రదర్శనల గురించి ప్రస్తావించాడని అంటారు. గఢ్ కాళికా ఆలయం మహాభారత యుద్ధకాలం నాటి ఆలయమని కొందరన్నా, అంతకు ముందు యుగం నాటిది అని ఇంకొందరంటారు. పూర్వం ఒకసారి గ్వాలియర్ పాలకులు ఈ క్షేత్రాన్ని పునర్నిర్మించారు. తర్వాత ఆలయాన్ని 7వ శతాబ్దంలో హర్షవర్ధన్ అనే రాజు పునరుద్ధరించాడు. గఢ్ గ్రామానికి సమీపంలో ఉన్నందున ఈ ఆలయానికి గఢ్ కాళికా మందిర్ అని పేరొచ్చింది. హర్సిద్ధి ప్రాంతంలో ఉన్నందున శక్తిపీఠంతో సమానమైన ప్రాముఖ్యత పొందింది ఈ ఆలయం. పురాణాల ప్రకారం ఉజ్జయిని నగరం పూర్వం అవంతికా నగరంగా పిలువబడింది. చంద్రసేనుడు అనే ఉజ్జయిని పాలకుడు శివుని భక్తుడు కాగా ఎల్లప్పుడూ ఆయన్ని ఆరాధించేవాడు. ఒకరోజు శ్రీఖర అనే రైతు పిల్లవాడు రాజభవనం మైదానంలో నడుచుకుంటూ వెళ్తూ రాజుగారు శివనామాన్ని జపించడం విని అప్పటికప్పుడే ప్రార్థన చేసేందుకు ఆలయానికి పరిగెత్తాడు. అయితే సైనికులు ఎంత బలవంతంగా లాగినా కదల్లేదు. క్షిప్రా నదికి సమీపంలోనే కూర్చున్నాడని తెలిసిన ఉజ్జయిని ప్రత్యర్థులు ప్రధానంగా రాజు వచ్చే సమయానికి పొరుగు రాజ్యాల రాజు సింహాదిత్య రాజ్యంపై దాడి చేసేందుకు వస్తున్నాడని తెలిసింది. రాజు యుద్ధం చేయకపోయినా విజయం సాధించాడు. నిస్సహాయ భక్తుల విన్నపాలను విన్న శివుడే తన మహాకాళ రూపంలో కనిపించి చంద్రసేనరాజు శత్రువుల్ని హతమార్చాడని అంటారు. పిల్లవాడు శ్రీఖర్ రాజు అభ్యర్థన మేరకు శివుడు నగరంలో భక్తులందర్నీ రక్షించడానికి సతీ సమేతంగా మహాకాళుడిగా తన భార్య కాళికగా ఉన్నారని చెప్తారు. ఆలయంలో గణేశుడి విగ్రహం, దేవాలయాల గోడల మీద వివిధ దేవతల ఆకారాలు ప్రతిష్ఠించబడ్డాయి. నిష్కళంకంగా చెక్కబడిన కాళికాదేవి విగ్రహం వైభవాన్ని తదేకంగా చూడ్డం ఆత్మశుద్ధి చేస్తుందని, సాయంత్రం హారతి ఒక దివ్య అనుభవాన్ని ఇస్తుందని వేలాది మంది భక్తుల నమ్మకం. ఈ ఆలయంలో నవరాత్రులు వైభోగంగా చేస్తారు. కాళికాదేవి విశ్వశక్తి ప్రతిరూపంగా ఇక్కడ ప్రార్థనలు అందుకుంటుంది. ఈ ఆలయంలో శిరస్సుపై వెండి కిరీటంతో కుంకుమ పోసుకున్న రాతిదేవత ముఖ ఆకృతిలో కన్నుల పంటగా దర్శనమిస్తుంది. నేటికీ ప్రజలు ఈ ప్రాంతంలో పురాతన నాణాలను చూస్తారు. గఢ్ కాళికా ఆలయంలో కాళికా దర్శనం కోసం ప్రతిరోజూ వేలాది మంది భక్తులు తరలివస్తారు. తాంత్రికుల దేవత అయిన కాళికాదేవి తాంత్రికులచే గుహ్యంగా పూజలు అందుకుంటుంది. ఉజ్జయిని ఆధ్యాత్మికంగా పుణ్యక్షేత్రాల పరంగా గొప్ప ప్రదేశం. గొప్ప కుంభమేళాలకు ఆతిథ్యం ఇవ్వడంతో పాటు
దేవాలయాలకు ఉజ్జయిని అత్యంత ప్రసిద్ధి చెందింది. స్మారక చిహ్నాలకు, ఇతర పర్యాటక ఆకర్షణలకు నిలయంగా ఉంది. ఇవి నగరం యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వం తెలియజేస్తాయి. అందుకే ఉజ్జయినికి భక్తులు, చరిత్ర ప్రియులు అధిక సంఖ్యలో తరలివస్తారు. ఉజ్జయినిలోని ఇంకొన్ని ఆలయాల వివరాలు. ఇందాక చెప్పుకున్న మహాకాల్ మందిరిగా ఉన్న శ్రీ మహాకాళేశ్వర ఆలయం 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. మహాకాళేశ్వర ఆలయం చుట్టూ భారీ రుద్రసాగర్ సరస్సు ఉంది. మరాఠా, చాళుక్య శైలిలో రూపొందించబడిన దాని శిల్ప కళాత్మకతకు ప్రసిద్ధి. ఇది కాక కాలభైరవ ఆలయంలో పురాతన మర్రి చెట్టు కింద నంది విగ్రహానికి ఎదురుగా ఉన్న శివలింగం ఉంటుంది. ఉజ్జయినిలోని కాలభైరవ దేవాలయం మహాశివరాత్రి సమయంలో భక్తుల రద్దీ అక్కడ ఎక్కువగా ఉంటుంది. అలాగే హర్సిద్ధి ఆలయం రాజా విక్రమాదిత్యుడు హర్సిద్ధీదేవి గౌరవార్థం నిర్మించాడు దీన్ని. క్షిప్రా నదికి సమీపంలో ఉన్న ఈ ఆలయం 51 శక్తిపీఠాలలో ఒకటి. సతీదేవి కాలిపోతున్న శరీరాన్ని శివుడు ఎత్తుకుని తాండవం చేస్తుండగా ఆ ప్రదేశంలో సతీదేవి మోచేయి పడిందని భక్తులు విశ్వసిస్తున్నారు. ఉజ్జయినిలోని హర్సిద్ధి మందిరం ఎర్ర ఇసుకరాయితో నిర్మించబడింది. హర్సిద్ధి మాత ఆలయానికి ఆనుకుని ఉన్న రామ్ ఘాట్ వనవాస సమయంలో రాముడు ఉన్న ప్రదేశంగా, అక్కడ రాముడు స్నానమాచరించిన ప్రదేశం అని అంటారు. మరో ఆలయం మంగళనాథ్ ఆలయం శివుని కుమారుడైన మంగళ్కి సంబంధించి ఆయన జన్మస్థలంగా కూడా పరిగణించబడుతుంది. మత్స్యపురాణం ప్రకారం శివుడు అంధకాసురుడితో చేసిన యుద్ధ ప్రదేశంలో ఈ ఆలయం ఉంది అంటారు. అలాగే నవగ్రహ శని మందిర్ దేశంలో మొదటి నవగ్రహ మందిరంగా, ఎక్కడా లేనట్టు శని భగవానుణ్ణి శివుడిగా పూజించే ఏకైక శని మందిరంగా చెప్పబడుతోంది. ఈ ఆలయంలో సూర్య, చంద్ర, మంగళ, బుధ, గురు, రాహు, శుక్ర, కేతు, శని గ్రహాలకు పూజిస్తారు. మరో ఆలయం శ్రీ చింతామణ్ గణేష్ ఆలయం. చింతామణ్ అంటే చింతని తగ్గించేది. ఆలయాన్ని సందర్శించి స్వామికి ప్రార్థనలు చేసే భక్తుల ఒత్తిడి తగ్గుతుందని నమ్ముతారు. ఇలా చెప్పుకుంటూ పోతే దేశ ఆధ్యాత్మిక క్షేత్రమైన ఉజ్జయినిలో ఇంకెన్నో ఆలయాలున్నాయి. అయితే కాళిదాసు గురించి చెప్పుకున్నాం కాబట్టి గడ్కాళికా ఆలయం గురించి మాత్రమే చెప్పుకుంటున్నాం. ఉజ్జయిని యాత్రకు వెళ్ళినప్పుడు మేము చెప్పిన ఆలయాలను కూడా తప్పకుండా దర్శించుకుంటారని, ముఖ్యంగా కాళిదాసు కథను గుర్తు చేసే గడ్కాళికా ఆలయానికి వెళ్తే మీ అనుభూతి మాతో పంచుకుంటారని ఆశిస్తున్నాం. సరే, వచ్చే వారం మరో ఆలయం విశేషాలు చెప్పుకుందాం. అంతవరకు సెలవా మరి.